దైవ మర్మములు ఆగస్టు 6. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. 1 కొరింథీ 2:7. బబులోను రాజైతే ఈ యవనస్తులు ఇంజనీర్లు, డాక్టర్లు, శాస్త్రజ్ఞులు కావాలని కోరాను. వీరి తెలివితేటలతో తన రాజ్యము ఉన్నత స్థానమునకు రాగలదని భావించాను. అయితే ప్రభువు ఉద్దేశము వేరుగా ఉండెను. ఆయన వారికి దైవిక జ్ఞానము ప్రసాదించెను. దాని ద్వారా వారు పరలోక సంగతులను గ్రహించిరి. దేవుని సేవను గూర్చి స్వల్పముగా భావించెదరు. ఇట్టి వారందరూ దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో అను ఈ 4 యవనస్తుల జీవితములను పరిశీలించి చూడవలనని కోరుచున్నాము. వీరు సామాన్యమైన తెలివితేటలు, తలాంతులు కలవారు కారు. బబులోను రాజ్యములోని విద్వాంసులందరికంటే తెలివిగలవారు. వీరి తెలివితేటలు, శక్తి సామర్థ్యములు అసమానములు. కీర్తన 119:99. లోక జ్ఞానులు దేవుని సేవలోని ఘనతను గ్రహించలేరు. దేవుని సేవకులు అనగా దేవుని తోటి జతపనివారు, దేవునితో పాలిభాగస్తులు. వీరి సేవ ప్రశస్తమైనది. నా బోధకులందరికంటేనూ వృద్ధులందరికంటేనూ నాకు విశేష జ్ఞానం కలదు అని దావీదు చెప్పాను. దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో అను ఈ 4 యవనులు యూదా గోత్రమునకు చెందినవారు. యూదా అనగా స్తుతి అని అర్థము. ఈ పేరును ధరించిన వారై ఎడతెగక ప్రభువును స్తుతించుచుండిరి. వారి తోటి యవనస్తులందరూ రాజు బల్ల యొద్ద నుండి వచ్చు శ్రేష్టమైన ఆహారమును భుజించి ఆరగించుచుండగా వీరు సామాన్యమైన ఆహారమునకే ప్రభువును స్తుతించుచుండిరి. ఈ 4 యవనస్తుల వలె మనము కూడా తృప్తి చెంది ఉండుటకు, కృతజ్ఞత కలిగి ఉండుటకు నేర్చుకొనవలను. మన కష్టములు, శ్రమలలో కూడా ప్రభువునకు వందనములు చెల్లించవలను. ఇట్లు కృతజ్ఞత చెల్లించినచో దేవుడు మనల్ని దైవిక జ్ఞానముతో నింపును. కాబట్టి మనము కూడా షద్రకు, మేషకు, అబేద్నెగో వలె దేవుని జ్ఞానముతో నింపబడిన వారమై శరీర సంబంధమైనవి కొంచెమైనను వాటితో తృప్తి పొంది దైవిక జ్ఞానంతో నింపబడి ఆయన్ను సేవించగలుగుటకు, అతి శ్రేష్టమైన కార్యములు ఆయన కొరకు చేయగలుగుటకు దేవుడు తన యొక్క శక్తిని, సామర్థ్యమును, అసమానమైన బహుమానములను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్.